గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్ర పవిత్రం నారాయణతీశ్వరఛాత్రం వందే దాసకుటిస్థం రామానుజదాసస్వామినం నమో నమః. 2025 సంవత్సరం 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి చూద్దాం. ఈ కన్యారాశికి రవి, శుక్రుడు, రాహువు, కేతువు 4 గ్రహాలు మాత్రం బాగున్నాయి. ఈ రాహు వల్ల మీకు డబ్బు నిలబడుతుంది. రవి వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో భార్య వల్ల నీకు కలిసి వస్తుంది. ఇల్లు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఖర్చులు మాత్రం బాగా విపరీతంగా ఉంటాయి. కానీ సప్తమంలో శని ఉండటం చేత భార్యాభర్తలకి సమస్యలు పెరుగుతాయి. ఈ భార్యాభర్తలు ఎట్లా ఉంటారు అని ఆలోచిస్తే వీళ్ళు ఎవరైనా సరే సరైన పద్ధతి లేక కష్ట నష్టాలు పట్టడానికి మరి పరపురుష వ్యామోహము, పరస్త్రీ వ్యామోహం కలిగి సమస్యలు రావడానికి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఇష్టదైవాన్ని పూజించడం అంతకంటే అవసరం. ఎప్పుడు కూడా ఏదో ఒక జీవరాశికి ఆహారం పెట్టండి. వీటన్నిటికంటే కూడా ముందు ఆవుకి ఆహారం పెట్టండి. ఎప్పుడు కూడా ఏమిటంటే స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. ఆడ మనిషి కంటెమ్మడి నీళ్లు రాకూడదు. ఆడ మనిషి దుఃఖపడే పరిస్థితి రాకూడదు. అది ఎప్పుడైతే నువ్వు చేశావో నీ కుటుంబం బాగుపడదు, నష్టపడుతుంది. కష్టాల్లో ఎప్పుడైనా సరే ప్రతి మానవుడు ఏం చేస్తాడంటే బయటికి పోతాడు సంపాదనకి. కష్టం, సంపాదన రావట్లేదు, వచ్చే డబ్బులు చాలటలేదు, ఇబ్బంది పడుతూ ఉంటే బయట అంతా కోపం మొత్తం తీసుకొచ్చి పెళ్ళాం మీద, భార్య మీద చూపిస్తాడు. ఆ భార్య ఏం చేయగలుగుతుంది? అనవసరంగా తిట్టినా ఏమీ చేయలేదు. కాదు, కొట్టావు, తిరిగి మళ్ళీ నిన్ను కొట్టగలుగుతుంది ఆడమనిషి. ఎప్పుడు కూడా ఆడమనిషిని కొట్టడం చాలా తప్పు. ఎంత తప్పు ఉన్నా, వాళ్ళు ఎంత తప్పు చేసినా చేత్తో దెబ్బ కొట్టడం అంత పాపం ఇంకొకటి లేదు. కాబట్టి మంచిగా చెప్పుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు భార్యాభర్తల యొక్క సమస్య రావడానికి బాగా అవకాశం కనపడుతుంది. కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్త పడండి. ఎవరి చెప్పుడు మాటలు వినొద్దు. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా సరే సరిగ్గా ఎక్కడ తప్పు జరుగుతోంది గ్రహించుకొని జాగ్రత్త పడండి. అట్లా ఉంటూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.